హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నా. అది కూడా మా చెట్టుకు కాసిన మామిడికాయలు ఫస్ట్ టైం కాసినాయి అన్నమాట. ఈ ఇయర్ మా చెట్టుకి మామిడికాయలు, వాటితోని నేను పులిహోర అయితే చేస్తున్నా. దానికోసం అయితే బియ్యం కడుక్కొని మంచిగా వాటర్ పోసుకొని ఒక పావు గంట టైం ఉంటే అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల అయితే మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా అవుతుంది అన్నమాట అన్నము. ఈ నానబెట్టేసి తర్వాత ఈ లోపు అయితే మామిడికాయలు తొక్కు తీసుకోవాలి. తొక్కు తీసుకొని ఇట్లా లోపల ఉన్న జీడి తీసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. చాలామంది తురిమి చేసుకుంటారు, ఇంకా నేను తురమడం ఎందుకు అని మిక్సీ పట్టుకుంటున్నా. కచ్చా పెచ్చాగా ఇట్లా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కూడా పక్కన పెట్టేసిన. రైస్ అవుతూ ఉంటే పోపు అయితే చేసుకుంటున్నా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కావాల్సినంత ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. దాంట్లో పల్లీలు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పల్లీలు గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో శనగపప్పు, పొట్టు మినపప్పు అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. పొట్టు మినపప్పు వాడితే పోపులో. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పోపులో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగువతో వచ్చే ఫ్లేవరే వేరు అసలు పులిహోరకైతే. తర్వాత సరిపడా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. పచ్చిగా ఉంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఉడకనియొద్దు మామిడికాయని. తర్వాత సాల్ట్ వేసుకొని సరిపడా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. తర్వాత బేసన్లోకి అన్నం తీసుకొని కొంచెం ఆయిల్ తోటి పసుపు వేసి ఇట్లా రైస్కి పట్టియాలి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత పులిహోర పులుసుని వేసుకొని రైస్ అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా పైనుండి వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లీలు పోపులోనే వేస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. ఇట్లయితే కరకరలాడుకుంటూ బాగుంటాయి. ఇంకా మిగిలిన పేస్ట్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా.